సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ముఖ్యాతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర హాజరై బతుకమ్మ వేడుకల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మల్లేశం, మంజుల రెడ్డి, శ్రీకాంత్, నిజాముద్దీన్ రషీద్, శ్రీనివాస్, బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, రాములు, మాణిక్ రెడ్డి, దత్తాత్రి, భాస్కర్ మరియు సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మన ప్రెసిడెంట్ గారు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. హిందూ ధర్మంలో ఏ పండుగలైనా ధార్మికంగా మళ్ళీ వైజ్ఞానికంగా దానికి రీజన్ ఉంటుంది. మన బతుకమ్మ పండుగలో రకరకాల పూలు మనం వాడతాం కాబట్టి అది సైంటిఫిక్గా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మన బతుకమ్మ ఆట కూడా మనము ఒక అక్యుప్రెషన్, ఒక యోగాసన అవుతుంది కాబట్టి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి అన్ని రకాల పూలు మనం ఒక్క దగ్గర చేస్తాం కాబట్టి అది దేనికి సూచన అంటే మనం అందరం ఆ బతుకమ్మ లాగా న్యాయవాదులు మరి న్యాయమూర్తులు అందరూ కలిసి మన బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. బతుకమ్మని మనం ఏం కోరుకుంటున్నామంటే బతుకమ్మ బతుకమ్మ గౌరమ్మ గౌరమ్మ అందరినీ చల్లగా చూడమ్మ, అందరినీ కాపాడమ్మ. బతుకమ్మ బతుకమ్మ మన న్యాయవాదుల పైన జరిగే దాడులు ఆపేయమ్మ. బతుకమ్మ బతుకమ్మ మనకు న్యాయవాదుల రక్షణ చట్టం రావాలమ్మా అని కోరుకుంటూ మనం అందరం సంబరంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఈ సంబరానికి వచ్చే వాళ్ళకందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాం.
బతుకమ్మ సంబరాలను సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ డీజే గారు, గౌరవ ఏడీజే గారు, న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్ రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ కాసేపట్లో సంబరాలు ప్రారంభమవుతాయి. 2 బతుకమ్మలు 3 బతుకమ్మ మొత్తం ప్రిపేర్ చేశాం. ఒకటి డిఎల్ఎస్ ఆధ్వర్యంలో, ఒకటి భారత ఆధ్వర్యంలో, ఒకటి ఈ యొక్క స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో 3 బతుకమ్మలను తయారు చేయడం జరిగింది. కాసేపట్లో మరి ప్రారంభమవుతాయి. మరి బతుకమ్మ అనేది ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా ఇది ప్రకృతికి అటు దేవతలకు సంబంధించిన పవిత్ర పండుగ. ఇది ఎక్కడ కూడా దేశంలో కానీ ఎక్కడ లేని పండుగ. కేవలం తెలంగాణకు మాత్రమే ఇది పండుగ భారీ పెద్దగా చేసుకుంటాం. అప్పుడే ప్రకృతి సహజంగా పుట్టిన పూలను తీసుకొచ్చి అన్ని నేకం చేసి ఒక బతుకమ్మ పేర్చడం అంటే ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలను, అన్ని జాతులను, అన్ని కులాలను అన్ని కలిపి రాజ్యాంగమైనట్టు విధంగానే బతుకమ్మను ఏర్పాటు చేస్తాం. దాన్ని పూజించి గౌరమ్మను పెట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు 2 ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో బతుకమ్మ సహజంగా కూడా పూలతో తయారు చేస్తాం. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ గంగలో నిమజ్జనం చేస్తాం. ఆ గంగా జలంలో ఉన్న ఈ కొత్త నీటిని కూడా ఈ పవిత్రమైన పుష్పాలను వచ్చే రసాయనాలు కానీ, పరిమళాలు కానీ, ప్రకృతి సహజమైన సహజ మూలికలు కానీ ఆ నీళ్ళలో గడవడం వలన, ఆ బావిలో గడవడం వలన, ఆ చెరువులో గడవడం వలన అది సంవత్సరం మొత్తం దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క పవిత్ర పండుగ బతుకమ్మ పండుగ, గౌరమ్మను పూజించే పండుగ. ఈ పండుగ ఇది తెలంగాణకు ఒక ఆయువు పట్టు లాంటిది. సంస్కృతి విడిపోయింది. ఏ ఉద్యమమైనా, ఈ యొక్క కార్యక్రమమైనా, పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా బతుకమ్మతో ముడిపడ్డాయి. కాబట్టి సైంటిఫిక్ రీజన్ ఒకవైపు, ఐక్యత ఒకవైపు, రాజ్యాంగం విలువలు ఒకవైపు, ఆ యొక్క ఈ ప్రకృతి సమతుల్యం చేయడం ఒకవైపు, ఇవన్నీ కూడా ఒక ప్రమాణంగా తీసుకొని బతుకమ్మ పండుగ నిన్న మా యొక్క సోదరి మా యొక్క మంజులారెడ్డి ఆధ్వర్యం జరగబోతున్నాయి. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా పాల్గొని అటు ఆడ మగ అనే లేకుండా మరి కోలాటాలతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి పండుగలను అందరూ కూడా చేసుకోవాలని కోరుతూ అందరికీ కూడా ఈ సంవత్సరం తెలంగాణలో వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి కానీ సమతుల్యం ప్రకృతి ఏర్పడి పాడి పంటలతోటి వరదిల్లాలని కోరుతూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ సంబరాలను భారత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి జడ్జెస్ అందరూ విచ్చేశారు. అలాగే న్యాయవాద సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ స్వాగతం, సుస్వాగతం.